Welcome to SSV TV5 News Channel. తెలంగాణ గడ్డ మీదికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు కంటోన్మెంట్ పేరెడ్ గ్రౌండ్లో కంటోన్మెంట్ గడ్డపైకి వస్తున్నాడు. యావత్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు స్వాగతం తెలియజేస్తున్నాం. అయ్యా మోడీ గారు, మీరు రేపు ఏదైతే మా కంటోన్మెంట్ నియోజకవర్గం పేరెడ్ గ్రౌండ్కు మీరు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు మీ కొరకు. కంటోన్మెంట్ ప్రాంతానికి మీరు ఎంత నిధులు కేటాయిస్తున్నారు, కంటోన్మెంట్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అనేటువంటి విలీన అంశాన్ని మీరు తేల్చండి. రేపు తేలుస్తారని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటకి, కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం అన్నీ తెలిసిన వ్యక్తిగా మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కంటోన్మెంట్ విలీనాన్ని మేము స్వాగతిస్తున్నాం, కేంద్రానికి పంపిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు గల్లీ గల్లీ తిరిగినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు 8 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి యావత్ భారతదేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ల పెద్ద ఎత్తున చర్చించే విధంగా ముందుకు పోయినాము. ఇవాళ మీరు వస్తున్నారు కాబట్టి కంటోన్మెంట్ ప్రాంతానికి వరాలు ప్రకటించండి, కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆకాంక్షని నెరవేర్చండి. ఇదే కంటోన్మెంట్ గడ్డపైకి బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు మరియు పార్టీ హోదాలో పెద్ద పెద్ద నాయకులు వచ్చి మాటలు మాట్లాడినరు. నెల రోజులలో మీకు 100 కోట్ల రూపాయలు మీకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ని మేము తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతానికి నిధులు కాదు కదా, మా కంటోన్మెంట్ ప్రాంతంలో చెత్త కూడా ఎత్తలేని పరిస్థితికి దిగజారినాం. మొన్న మధ్యనే దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి బహుమతి అనుకున్న కంటోన్మెంట్ ఇవాళ నిధులు లేక చెత్త ఎత్తలేని పరిస్థితి, కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న అధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయినాం. మీరు రేపు ప్రత్యేకంగా మా కంటోన్మెంట్కు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు బకాయిలు అయిపోయినాయి. అవి మీరు విడుదల చేయాలా, కంటోన్మెంట్ ప్రాంత విలీనాన్ని ప్రకటించాలా, కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఆదుకోవాలా, కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి పేదల న్యాయం చేసే విధంగా విలీన అంశాన్ని ప్రకటించాలని చెప్పేసి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు మా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు తీపి కవర్ అందించాలా అనేసి ఇక్కడ మా ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఆయనకైతే కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించి పట్టింపు లేదు, కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆకాంక్ష గురించి పట్టింపు లేదు. ఆయన ఏమనంటే విలీన అంశాన్ని మిశ్రమ స్పందన అని మాట్లాడతాడు. ఆయనకు రాజకీయం తప్ప రెండోది తెలియదు అయ్యా. కాబట్టి మీరు మా ఆకాంక్ష తెలిసిన వ్యక్తిగా మీకు కూడా తెలుసని అనుకుంటున్నాము. మీరు కంటోన్మెంట్ గడ్డ మీద మా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రకటించాల విలీనాన్ని, మాకు రావాల్సిన నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. जय कांग्रेस। मोदी जी, आप तेलंगाना में है और आपसे हमारी विनती है, आपसे हमारी रिक्वेस्ट है, मतलब आपसे हम रिक्वेस्ट कर रहे हैं तेलंगाना कंटोनमेंट के आवाम की तरफ से। 2015 में यहाँ पर इलेक्शन हुआ था कंटोनमेंट बोर्ड का और 2020 में इसका टेन्योर खत्म हुआ। इलेक्शन होना था लेकिन इलेक्शन नहीं करा करके ये नॉमिनेटेड मेंबर, आपके पार्टी के आपके चॉइस के नॉमिनेटेड मेंबर का सिस्टम चला रहे आप लोग। वो सिस्टम में मोनोपोली चल रही है। नॉमिनेटेड मेंबर जो भी होते हैं, क्या होता है, उनके अपने अपने मतलब का अपने अपने एरिया का काम कराते हैं। बाकी वार्ड में क्या होना, बाकी वार्ड वाले हवा खाना खाली। तो ये जो नॉमिनेटेड सिस्टम है ये कंटोनमेंट में नहीं चलने वाला है। ये टाइमिंग फॉर 3 मंथ्स 6 महीने ये चल जाने वाले, 3 से 6 महीने चल सकता, लेकिन आज 6 साल हो गए, 6 साल हो गए। तो 6 साल तक ही आप नॉमिनेटेड सिस्टम चलाए तो ये अवाम के लिए कोई राहत नहीं मिलेगी। आपसे हमारी एक ही विनती है कि आप जल्द से जल्द नॉमिनेटेड सिस्टम को खत्म करके कंटोनमेंट को म्युनिसिपल बॉडी में ग्रेटर हैदराबाद में मर्ज करके इलेक्शन कराइए। इलेक्शन के हक में है हम, इलेक्शन लेकिन होना म्युनिसिपल में, ग्रेटर हैदराबाद में होना। तो ये चीज बोल रहे हैं, नॉमिनेटेड सिस्टम को बर्खास्त करिए। नॉमिनेटेड मेंबर्स अपनी मनमानी करके अपनी दुकान चला रहे, जो कि बिल्कुल गलत है।